ప్రైలార్ ఫ్రెండ్స్, ఈరోజు దేవుని మాట మనం చదువుకుందాం. సామెతలు 10వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువు కారణము. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా యథార్థంగా మనం జీవిస్తుంటామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆ దీర్ఘాయుష్మంతులుగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. అందుకని యవన బిడ్డలమైన మనము దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు విధేయతలు కలిగి పెద్దలకు మాటలు లోబడి జీవిస్తూ మనము దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుతూ ఉన్నట్లయితే దేవుడు మనకు దీర్ఘాయువును ఇచ్చి కాపాడుతాడు. అదేవిధంగా కీర్తనలు 34 అధ్యాయము 7వ వచనంలో కూడా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దేవదూతలు కావలు ఉండి మనల్ని కాపాడతారంట. ఎప్పుడైతే ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉంటామో దేవుని యొక్క దూతలు కూడా మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడతారని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఆయన యందు భయభక్తులు కలిగి పరిశుద్ధులుగా యథార్థవంతులుగా నీతిమంతులుగా మనం జీవించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి